మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామవందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటుని కాచి కాపాడి సంరక్షించిన దేవా, ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నిడుదలకు ఏర్పాటు చేసిన దేని వాక్యభాగం అపోస్తలులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. పౌలు తన యొక్క పరిచర్యలో కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ దేవుని యొక్క మాట చొప్పున, దేవుని యొక్క ఉపదేశము చొప్పున క్రీస్తు మార్గములో నడుచుకుంటూ జీవిస్తూ పరలోకము నుండి వచ్చు నివాసము కొరకు తాను తెలియజేస్తున్న మాటలు. అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనను ఎరిగిన వారై ఈ యొక్క అపోస్తలులుగా పిలువబడుతున్న వీరి పరిచర్య అంతటిని కూడా మనము చూచినప్పుడు ఇక్కడ అంటున్నాడు, వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము అంటున్నాడు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని జరిగించడంలో వారు ఎంతగా విశ్వాసములో నిలకడగా ఉన్నారో ఆ నిలకడగా ఉన్న స్థితిని గుర్తు చేస్తున్నాడు. అంటే ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి దేవుని చిత్తాన్ని జరిగిస్తున్న వీరి యొక్క పరిచర్యలో భాగమే వారు క్రీస్తును పోలిన వారుగా, వారు క్రీస్తును కలిగిన వారుగా ప్రభు యొక్క మాటలు, ప్రభు యొక్క ఉపదేశాలు, ప్రభు ఏదైతే వారికి తెలియజేశారో వాటి యందు వారు ఆ పరిచర్య విధానాన్ని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి అంటాడు. అంటే ఈ దేహం అంటే ఈ శరీరమును బట్టి మానవుడు తాను మన్నై ఉన్నాడనే విషయాన్ని ఈ బాహ్య సంబంధమైన జీవితాన్ని బట్టి, శరీరాన్ని బట్టి ఆంతరంగిక పురుషుడైన ఆత్మయందు ఏ విధమైన ప్రత్యక్షతను మనము కలిగి ఉండాలో పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే హృదయమందును ప్రవర్తన యందును దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే మనము జరిగించాలి. బాహ్య సంబంధమైన, శరీర సంబంధమైన వాటి యందు మనస్సు పెట్టక ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని, ప్రభు యొక్క మాటను తాను ఏ విధంగా కొనసాగించబడి ఉన్నాడో పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము అంటున్నాడు. ఏ విశ్వాసాన్ని అయితే వారు కలిగి ఉన్నారో ఆ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు యేసును బట్టి, క్రీస్తు మార్గాన్ని బట్టి ఒక మార్గదర్శిగా ప్రభు వారి మధ్య ఆయన జరిగించిన పరిచర్య ధర్మాన్ని, కార్యాలన్నిటినీ వారు గుర్తు చేసుకుంటున్నారు. అంటే కొరింథీలో ఉండే సంఘము ఆ విధంగా ప్రభువులో, పరిశుద్ధాత్మలో తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించువారై ఉండాలి. తన కుమారుని యొక్క మార్గమందు నడుచువారై ఉండాలి. వారి పరిచర్య ధర్మం అంతటిని బట్టి, వారి సేవను బట్టి ఇక్కడ పౌలు చెప్తున్నాడు, గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి అంటున్నాడు. ఏ దేహము? ఈ శరీరమును బట్టి, నివాసమును బట్టి పరమునకు చేర్చబడు వరకు, దేవుని యొక్క మహిమలో ప్రవేశించే వరకు
ఇహమందు ఉన్నప్పుడు ఆ కలిగే పరిస్థితి అంతటిని గుర్తు చేస్తూ అంటున్నాడు. ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు అంటున్నాడు. అంటే లోకానుసారంగా లోకములో ఉంటున్నాము, కానీ వారి హృదయాలు పరమునందు ప్రభువునందు అవి ఏ విధంగా స్థిరమై ఉన్నవో గుర్తు చేసి చెప్తూ ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము అంటున్నాడు. అంటే ఏంటి ధైర్యం అంటే, ఒకవేళ మరణించిన తిరిగి ప్రభుతో జీవించువారమై మరణమును కొట్టివేసిన క్రీస్తుని బట్టి మరణమును జయించిన ప్రభువు వలె వారు కూడా ప్రభువులో జీవించువారై ఉంటారనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు యొక్క మాటను బట్టి పౌలు అంటున్నాడు, ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము అంటున్నాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచారు. ఆ వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి, ప్రభు మాటను బట్టి వారు ఇట్లుగా జీవిస్తూ ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము అంటున్నాడు. అంటే ఒకవేళ ఇహము నుండి పరమునకు కొనుపోబడవలసి వస్తే మరణ పరిస్థితులను, ఆ మరణ స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇహమందుండి యొక్క దేహాన్ని విడిచిపెట్టి ఆ మహిమతో ప్రభువులో ఉండాలి. అందుని బట్టి ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము అంటున్నాడు. ఎలాగైతే ప్రభు తిరిగి ఆయన రెండవ రాకడలో రానై ఉన్నారో, ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన రాజ్యములో నివసించువారుగా నిత్య నివాసములో క్రీస్తుతో కలిసి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని బట్టి పౌలు ఈ విధంగా మాట్లాడుతూ, కావున దేహమందున్నను దేహమును విడిచినను అంటున్నాడు. ఒకవేళ జీవించిన ప్రభు కొరకే జీవిస్తాము, మరణించిన మరణము తర్వాత ప్రభువుతో జీవిస్తాము. విడిచిపెట్టబడ దేహాన్ని బట్టి మహిమ కలిగిన ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో జీవించే ఆ యొక్క మహిమోన్నతమైన స్థానాన్ని బట్టి తాను ఈ విధంగా చెప్తూ, దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగులు అపేక్షించుచున్నాము. ఎవరికి? ప్రభుకిష్టులుగా, ప్రభు బిడ్డలుగా, ప్రభు ప్రేమించిన వారిగా, ఆ ప్రేమయందు నిలిచిన వారిగా, ఆ ప్రేమ స్వరూపి యొక్క ప్రేమయందు కొనసాగువారుగా, అంటే క్రీస్తుని బట్టి, క్రీస్తుని పోలి. అందుకనే పౌలు అనేక సందర్భాలలో నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అంటే ఏంటి? తాను క్రీస్తుని ఏ విధంగా కలిగి పోలి నడుచుకుంటున్నాడో ఆ విధంగా నన్ను పోలి నడుచుకుంటే వీరు క్రీస్తుని కలిగిన వారై ఉంటారు. అటువంటి ప్రయాణము, అటువంటి పరిచర్య, అటువంటి సేవను కొరింథీ సంఘానికి అక్కడ వారు చెప్తున్న మాట, ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము అన్నాడు. దేవునికి ఇష్టలుగా, ప్రభువుకి ఇష్టలుగా, తండ్రి యొక్క ఉద్దేశాన్ని జరిగించువారిగా, తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో ఏకాత్మ కలిగి వారై ఉండువారై ఉన్నారనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును అంటున్నాడు. నీ క్రియలను బట్టి, నీ ఆలోచనలను బట్టి, నీ తలంపులను బట్టి, నువ్వు దేహంతో చేసినవి, నువ్వు దేహము విడిచిన తర్వాత దేవుడు నీకు చూపించేవి, అంటే ఏ శరీరము నువ్వు కలిగి ఉన్నావో శరీరానుసారంగా నువ్వు జీవిస్తున్న జీవన విధానం ఏదైతే ఉందో అది నీకు నేడు ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ నిన్ను ఆ తీర్పులో నిలబెట్టేదిగా ఉంది. అంటే జీవము కలిగిన దేవుని యొక్క మాటల చేత నువ్వు జీవించినట్లయితే, ఆ జీవాత్మ నువ్వు కలిగినట్లయితే, నీ శరీర సంబంధమైన వాటిని జయించిన వాడవై దేహానుసారంగా కాక ఆత్మానుసారంగా హృదయమందును ప్రవర్తన యందును ప్రభువుని కలిగిన వాడవై నీ ఉన్నప్పుడు
ఆయన నీకు ఆయా కార్యాలను బట్టి, నీవు జరిగించిన పనులను బట్టి నీకు ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. కాబట్టి పౌలు అంటున్న మాట, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున ప్రతి వ్యక్తి తానేదైతే ఇహమందు జీవించున్నప్పుడు ఎటువంటి క్రియలు కలిగిన ఉన్నాడో ఇతరులకు తెలియకపోవచ్చు, కానీ సృష్టికర్తకు సమస్తము తెలుసు. కాబట్టి ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మని బట్టి, తండ్రి యొక్క ఉద్దేశాలను బట్టి పౌలు చెప్తున్న మాట, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను అంటున్నాడు. వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చే ఆ యొక్క ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే, ఆయనతో ఆ పరలోకమును నిత్య నివాసములో జీవించాలంటే నీతి న్యాయములు జరిగించు, ఆయన దివ్యమైన చిత్త ప్రకారము ఏలునట్లు, పరిపాలించున్నట్లు, ఇహమందు మనము జీవించున్నట్లు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుడు మనకి సహాయుడై ఉండి లోకమును పాపమును జయించి మరణము తిరిగి లేచిన క్రీస్తుని కలిగిన వారమై క్రీస్తు రాజ్యములో క్రీస్తుతో పాటు యుగయుగాలు జీవించు వారమై ఉండాలని ఈ ఉదయకాల సమయమున భక్తులైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, అవును నాయన, మట్టిఘట్టములైన మమ్మలను నీ మహిమతో నింపి నీ మహిమతో జీవింపజేసే కృపనిచ్చి ఉన్నావు అయ్యా. మా ఆలోచనలు, మా తలంపులు వ్యర్థము, నీ చిత్తమే సిద్ధించునని ఎరిగి తండ్రి, నీ చిత్తానుసారముగా నీవు నీ కుమారుని మా కొరకు ఈ లోకానికి పంపించి మేము పొందవలసిన గాయములను, దెబ్బలను, మా పాపములను మమ్మల్ని విడిపింపచేయడానికి నీ కుమారుని యొక్క రక్తము చేత నేడు మమ్మల్ని అందరినీ విమోచింపజేసి విడిపింపజేసి అయా, నీవు మాకు అనుగ్రహిస్తున్న ఆ యొక్క నిత్య నివాసాన్ని బట్టి, స్థిర నివాసాన్ని బట్టి, యుగయుగాలు జీవించే ఆ ధన్యకరమైన పరిస్థితులను బట్టి అయా, నీ యందు జీవించుటకు మాకు నేర్పించండి. ఎవరైతే ఇంకనూ నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటూ లోకముతో పాపముతో జీవించేవారై ఉన్నారో అటు వారికి మారు మనసు, పాపక్షమాపణ దయచేయండి. హృదయాంతరంగా ఎరిగిన దేవుడవు, హృదయాలను పరిశీలించి పరిశోధించి పరీక్షించే దేవుడవు. కాబట్టి నాయన, మా హృదయమందును మా శరీరమందును నాయన నీకు ఇష్టమైనగా, నీకు ఆయాసము కలిగించని పనులు చేయనట్లు మాకు మీ కృపను అనుగ్రహించండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతిలో చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహదినాలు, ఆ కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి, సమాధానపరచండి. నేడిదిన పరిచర్య అంతటిపై మీ కృపను ఉంచమని, మీరు అక్కడికి తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాలు మాకు దయచేయము, మనల్ని అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు, శోధనలతో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడండి సంరక్షించునుగాక. ఆమేన్.